హాయ్ గైస్, ఏపీ టెట్ 2024కి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది అయితే కనుక ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఓకే, లైవ్లో స్టెప్ బై స్టెప్ అయితే వివరిస్తాను. అయితే మొదటిగా పేమెంట్ చేసుకోవాలి, దాని తర్వాత అప్లికేషన్కి అప్లై చేసుకోవాలి. అయితే పేమెంట్ చేసిన వీడియో అయితే నేను మొదటిగా చేయడం జరిగింది. ఇప్పుడు అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది రెండో వీడియో చేస్తున్నాను. మీకు అధికారిక వెబ్సైట్లో ఇక్కడ అప్లికేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, దాన్ని క్లిక్ చేసినట్లయితే కనుక మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ లాగిన్ పేజ్లో క్యాండిడేట్ ఐడిని అయితే మీరు ఎంటర్ చేయాలి. క్యాండిడేట్ ఐడి అనేది పేమెంట్ చేసిన తర్వాత మీకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే పేమెంట్ చేస్తారో అప్పుడే క్యాండిడేట్ ఐడి అనేది వస్తుంది. ఓకే, పేమెంట్ చేసిన తర్వాత మీరు క్యాండిడేట్ ఐడి వస్తుంది కదా, క్యాండిడేట్ ఐడి ఇచ్చిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయాలి. తర్వాత మీ యొక్క క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే కనుక పేమెంట్ చేసేటప్పుడు అన్ని దరఖాస్తులకు కూడా ఒకేసారి చేసుకొని మీరు ఎన్ని పేపర్లు అయితే రాయాలనుకుంటే అన్ని పేపర్లు ఒకేసారి ఆప్షన్ అయితే పెట్టుకోవాలి. ఇది మాత్రం అందరూ గమనించగలరు. ఓకేనా? సో ఈ విధంగా మనం ఈ యొక్క క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా కోడ్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే కనుక మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అయ్యేటప్పుడు మనం చూసినట్లయితే కనుక ఇక్కడ మీకు ఒకవేళ అప్లికేషన్ రాకపోతే ఇక్కడ టెట్ అని ఉంటుంది లెఫ్ట్ సైడ్లో, ఆ టెట్ క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ వస్తుంది. తర్వాత మీరు చూడండి, ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ ది ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ నోటిఫికేషన్ అని ఉంది, ఇది టిక్ పెట్టుకోండి. దాని తర్వాత ఆర్ యూ షూర్ అంటే మీరు ఆర్ యూ షూర్ అపీరింగ్ ఫర్ ప్రొఫెషనల్ కోర్స్ అని చేశారా అని ఉంటుంది అనమాట. ఫైనల్ ఇయర్ అయితే ఎస్ అని పెట్టండి, లేదు మీరు ఆల్రెడీ బీఎడ్ డిఎడ్ చేశారంటే కనుక నో అని పెట్టుకోండి. ఓకే, ఇంకా అలాగే హ్యావ్ యూ అపీడ్ టెట్ కమ్ టీఆర్టీ, మీరు ఆల్రెడీ టెట్ కమ్ టీఆర్టీలో క్వాలిఫై ఉంటే కనుక ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. అలాగే హ్యావ్ యూ అపేర్డ్ ప్రీవియస్ ఏపీ టెట్ ఎగ్జామ్ అయితే మీరు ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. అయితే క్వాలిఫై అయితేనే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టేసండి, పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు దీనివల్ల. ఓకేనా? ఇక అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక ఇక్కడ చూడండి అప్లికేషన్ డీటెయిల్స్లో మీ యొక్క నేమ్ ఏ విధంగా అయితే ఉందో మీ యొక్క నేమ్ అనేది అయితే అక్కడ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. మీరు పేమెంట్ చేస్తారు కాబట్టి మీరు జెండర్ అయితే మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ అనేది మీరు ఆప్షన్ పెట్టుకోండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ మీకు డిఫాల్ట్ వచ్చేస్తుంది అనమాట. ఫాదర్ మీ యొక్క ఫాదర్ మదర్ నేమ్, అలాగే కమ్యూనిటీ మీరు బీసీడీ అయితే బీసీడీ, అదేవిధంగా అయితే మీ యొక్క కమ్యూనిటీని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఏదైతే అది పెట్టుకోండి. అలాగే మీరు చూసినట్లయితే కనుక ఇక్కడ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే ఎస్ అంటే ఎస్, నో అంటే నో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క పేమెంట్ ఎంత అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది, మీరు ఆల్రెడీ ఎంత పే చేశారు అనేది కూడా ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, ఇక అదేవిధంగా డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఎందుకంటే పేమెంట్ చేసేటప్పుడు మనం అక్కడ సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడైతే రావడం జరుగుతుంది అనమాట. సో ఇది ఈ విధంగా మనం అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి అయితే ఇచ్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే క్వశ్చన్ పేపర్ మీడియం అనేది సంబంధించి అయితే కనుక మనకైతే కనుక కింద అయితే అది ఉంది. క్వశ్చన్ పేపర్ మీడియంకి సంబంధించి చూద్దాం. మొదటికి ఇక్కడ మీరు నేమ్ ఇచ్చేటప్పుడు చాలా వివరంగా అంటే ఏదైతే పేమెంట్ ఆప్షన్ ఇస్తారో అదే నేమ్ ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఓకే, ప్రతి ఆప్షన్ కూడా అంటే ఎడిట్ ఆప్షన్ ఉంటుందా లేదని తర్వాత విషయం, మీరు చేసిన ప్రతిదీ కూడా క్లియర్గా మెన్షన్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా? సో ఇది గైస్. అయితే నెక్స్ట్ మనం క్వశ్చన్ పేపర్ మీడియం చూసినట్లయితే కనుక ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది. ఆల్రెడీ డిఫాల్ట్ ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి మీరు తెలుగు, ఉర్దూనా, తమిళం ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే తెలుగు అనేది క్లిక్ చేశాను. తర్వాత మ్యాండేటరీ క్వాలిఫికేషన్స్, మీరు పేపర్ 2Aకి ఏ క్వాలిఫికేషన్ కావాలంటే ఇక్కడ మీరు బీఈడీ చేసి ఉంటారు కాబట్టి అందరికీ ఫస్ట్ ఆప్షనే ఉంటుంది అనమాట. ఓకేనా? తర్వాత మీరు చూసుకుంటే పేపర్కి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు కింద ఇవ్వబడే నేనైతే ఫస్ట్ బీఈడీ కంప్లీట్ చేసుకుంటే బీఈడీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక అదేవిధంగా పర్సనల్ డీటెయిల్స్ మనం చూసినట్టయితే కనుక డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, డోర్ నెంబర్, స్ట్రీట్, అలాగే పిన్ కోడ్, అలాగే తర్వాత మొబైల్ నెంబర్ మనకి డిఫాల్ట్ అయితే రావడం జరుగుతుంది. ఆధార్ కూడా డిఫాల్ట్ అయితే రావడం జరుగుతుంది, మనం ఇచ్చాం కాబట్టి. ఓకే, తర్వాత ఈమెయిల్ ఐడి అయితే మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. ఈమెయిల్ ఐడి అనేది కూడా ఎగ్జాక్ట్గా ఇవ్వాలి మీకు, అదే మీకు ఇన్ఫర్మేషన్. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి. ఓకే, ఎక్స్ సర్వీస్ మ్యాన్ నో ఎస్ పెట్టుకోండి. తర్వాత మనం చూస్తే ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ చూసుకోండి. ఇక్కడ మీరు ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ ఎవరైతే ముందుగా అప్లై చేస్తారో వాళ్ళకే మీ యొక్క ప్రిఫరెన్స్ ఇచ్చేవి అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ 6 సెంటర్స్ కూడా మీరు అయితే ఇవ్వాలన్నమాట, ఖచ్చితంగా ఇవ్వాలి 6 సెంటర్స్ కూడా. ఓకేనా? తర్వాత ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసుకునేటప్పుడు చూసుకోండి, మీ యొక్క ఫోటో అనేది 1 KBకి బిలో అయితే 150 KBకి బిలో అయితే ఉండాలి. 150 KBకి బిలో ఉండేటట్టు మీ ఫోటో కింద సిగ్నేచర్ వచ్చేటట్టు పెట్టుకుని అప్లోడ్ చేసుకోండి. ఇది ఎలా చేయాలి ఏంటనేది లింక్ కూడా నేను వీడియో కింద ఇస్తాను, మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రొసీడ్ కొడితే మనకి ఇక్కడ మొత్తం ప్రీవ్యూ వస్తుంది అనమాట. మీరు ఏ విధంగా అప్లై చేసుకున్నా మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా
ఓకే, ప్రీవ్యూ కొట్టిన తర్వాత మొత్తం డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా రావడం జరుగుతుంది. మీరు డీటెయిల్స్ అన్నీ 1కి 10 సార్లు మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, మీ నేమ్ కరెక్ట్గా ఉందా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందా, ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని అంటే ఆటోమేటిక్గా ఎనేబుల్ అయిన మనం పర్వాలేదు, కానీ ఎడిట్ చేసుకోవాల్సినవి అయితే కానీ ఖచ్చితంగా ఎడిట్ చేసుకోవాలి. పేమెంట్ చేసినప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ని అయితే మనం మార్చడం, కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీ అడ్రస్ అది మొత్తం అంతా ఎగ్జాక్ట్గా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. ఓకే, అంతా కూడా ఎగ్జాక్ట్గా ఉంటే కనుక నెక్స్ట్ మీరు ఆ ప్రొసీడ్ అనేది క్లిక్ చేసుకోవచ్చు అనమాట. సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సబ్మిట్ ఫామ్ అని క్లిక్ చేస్తే సరిపోదు. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిట్ డీటెయిల్స్ క్లిక్ చేసుకోండి. ఓకే, సబ్మిట్ ఫామ్ క్లిక్ చేయగానే మీకు ఏదైతే ఈ యొక్క అప్లికేషన్ ఉందో అది ప్రింట్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా అయితే వస్తుంది. దీన్ని ప్రింట్ తీసి మీ దగ్గర ఒక కాపీ అయితే పెట్టుకోండి. అలాగే పేమెంట్ చేసినటువంటి అప్లికేషన్ కూడా ప్రింట్ తీసి ఒక కాపీ అయితే పెట్టుకోండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కనుక పేమెంట్ చేసేటప్పుడు మీకు అన్ని పేపర్లకు కూడా ఒకేసారి అప్లై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 2 పేపర్లు అయితే మనకి ఎంత 1500 సమ్ రేంజ్లో అమౌంట్ అయితే అవుతుంది అనమాట. ఓకే, ఒక పేపర్కి అయితే కనుక 750 రూపాయలు. ఆ విధంగా మీరు 3 పేపర్లు పెట్టుకుంటే 3 పేపర్లు అన్నీ కూడా ఒకేసారి అప్లై చేసుకోండి. ఓకేనా గైస్?